ఇస్కాన్ సంస్థను నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్లో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అవమానపరిచారనే ఆరోపణలతో ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. దీంతో హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ హైకోర్టు దృష్టి సారించగా దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్కు ఆదేశాలిచ్చింది. ఉద్రిక్తతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. మహారాష్ట్ర సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది బీజేపీ హైకమాండ్. మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కుమారుడికి డిప్యూటీ సీఎం తనకు కన్వీనర్ పోస్టును ఏక్నాథ్ షిండే అడిగారని తెలుస్తుంది. బీజేపీ బుజ్జగింపులకు ఏక్నాథ్ షిండే మెట్టు దిగలేదు. ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పోరాటం తన రక్తంలోనే ఉందని తెలిపారు. తాను సీఎంగా ఏనాడు ప్రవర్తించలేదని, ఒక సామాన్యుడిలా ప్రజల్లో తిరిగానని చెప్పుకొచ్చారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు అని తెలిపారు. అభివృద్ధి పథకాలే మహాయుతిని గెలిపించాయని స్పష్టం చేశారు. మహావికాస గాడి కూటమిని ప్రజలు తిరస్కరించారన్నారు. సామాన్య ప్రజల కోసమే మహాయుతి పనిచేసిందని ఏక్నాథ్ షిండే తెలిపారు. మోదీ, అమిత్ షా తనకు పూర్తిగా సహకరించారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు తనకు ఎంతో ప్రేమించారని, సీఎం పదవిపై మోదీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అని షిండే స్పష్టతనిచ్చారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పార్లమెంట్ హాల్లో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై దాదాపు అరగంట పాటు చర్చించారు. అనంతరం పవన్తో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమావేశమయ్యారు. అసలు ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఏం విషయాలు చర్చకొచ్చాయి? రాజ్యసభ ఎన్నికల అంశంపై ఏం ప్రస్తావనకొచ్చింది? నాగబాబుకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తెలంగాణ రాజకీయాలపై ప్రధానికి ప్రజాప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగిందని మోదీ తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తుందని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారని మోదీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయానకమైన జ్ఞాపకాలతో ఉన్నారని మోదీ తెలిపారు. హీరో ధనుష్తో నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య గొడవ ఇప్పుడు న్యాయస్థానాలకి చేరింది. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై మద్రాస్ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. హీరో ధనుష్కి చెందిన నిర్మాణ సంస్థ ఈ దావా వేసింది. తమ అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ సినిమా విజువల్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీలో వాడారని పిటిషన్లో పేర్కొన్నారు. నయనతార, విఘ్నేష్ కలిసి నటించిన మొదటి సినిమా నానుమ్ రౌడీ దాన్ చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైన పెళ్లికి దారితీసింది. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఈ కీలక సన్నివేశాన్ని చూపించాలనుకున్నారు. 3 సెకన్ల సినిమా క్లిప్ ని ఇందులో వాడారు. ఇది ఆ చిత్ర నిర్మాత అయిన ధనుష్కి నచ్చలేదు. అదానీ ఒప్పందం అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత ప్రభుత్వ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలన్నారు. మరింత లోతుగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో చర్చించామన్నారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు బాధాకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతీయుల త్యాగాల వల్లే బంగ్లాదేశ్ ఏర్పడిందని గుర్తు చేశారు. హిందువులను గౌరవించాలన్నారు. అంతా కలిసి శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన విరమించారు. గ్రామస్తులతో కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇక కలెక్టర్ హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఇక దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపైన తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమన్నారు. హైకోర్టు సీజే జస్టిస్ అలూఖరాదే వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్పు స్పందించరా అని అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని ఆక్షేపించింది హైకోర్టు. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నారాయణపేట జిల్లా మాగనూరులోని జిల్లా పరిషత్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిన్న పాఠశాలలోని ఫుడ్ పాయిజన్ కారణంగా 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాగనూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మాగనూరులోని ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు అనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలను అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా మక్తల్ పట్టణంలోని 167వ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు. వీరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారు అనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతుందని ఆమె ట్వీట్ చేశారు. మాగనూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తల ముందస్తు అరెస్టులు తాను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిర్బంధాలతో ప్రజల తిరుగుబాటును అణిచివేయాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోషల్ మీడియా పోస్టుల కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వీడియోని విడుదల చేశారు. సోషల్ మీడియాలో కమెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే 80 నుండి 90% మంది జైల్లోనే ఉంటారని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇక ఫిర్యాదులు వస్తే కేసు పెట్టడం సహజమని తెలిపారు. తాను భయపడ్డానని, వణికిపోయానని సోషల్ మీడియాలో రాస్తున్నారని, వ్యూస్ కోసం పడే పాటలని ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ తెలిపారు. సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్తో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం విజయ్ పాల్ని గుంటూరు జైలుకు తరలించారు పోలీసులు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో విజయ్ పాల్ను పోలీసులు హాజరుపరచగా విచారణ అనంతరం విజయ్ పాల్కి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో విజయ్ పాల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో ఠాకూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనకు యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సిఐటియు ఆరోపించింది. బాధితులని వడ్లపూడి పవన్ సాయి ప్రైవేట్ హాస్పిటల్కి చేర్పించారు. మరో 2ని గాజువాకలోని ఆర్కే ఆసుపత్రి చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆర్టీపీపీ ఫ్లై యాష్ విషయంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి రంగంలోకి దిగారు. ఫ్లై యాష్ టెండర్ను జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు దినేష్ రెడ్డి దక్కించుకున్నారు. టెండర్లలో 50% ఇవ్వాలంటూ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబడుతున్నారు. 40% ఇచ్చేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. అందుకు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ససేమెరా అన్నారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవి సయోధ్య ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వివాదాస్పదంగా మారిన ఆర్టీపీపీ ఫ్లై యాష్ వివాదం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది. దీనిపై చంద్రబాబు సీఎంఓ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లై యాష్ తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఇద్దరు నేతల వ్యవహారం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫ్లై యాష్ ఘటనపై పూర్తిస్థాయి నివేదికనివ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నారా లోకేష్ స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధమేనని నారా లోకేష్ తెలిపారు. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి నిర్మూలనకు క్షేత్రస్థాయిలో ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీల ఏర్పాటు చేయాలని నారా లోకేష్ సూచించారు. ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉంటుందని, అందుకే వరుసగా కేసులు పెడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేసుల నమోదులో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గన్నవరం సమీపంలో నిర్మించిన చంద్రిక అయోధ్య భవన నిర్మాణ కార్మికులకు వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని 4 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇక డబ్బును ఇవ్వమని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అన్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్మికుల చేతిలో పురుగుల మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్రం నానిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్లోని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలో జరిగే ఏపీ నూతన ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రావాలని ఓం బిర్లాను ఆహ్వానించారు. ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమం విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఓం బిర్లా హామీ ఇచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఇవాళ మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడు తీరం వైపు వాయుగుండం కదులుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీ సచివాలయంలో డిసెంబర్ 3, 4 తేదీలో కలెక్టర్లు సమావేశం జరగనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంబంధిత అధికారులకు సమాచారం అందజేశారు. తన భర్త ఇంటూరి రవికిరణ్ కుమార్ పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తుందని ఇంటూరి సుజన ఆరోపించారు. కేసుల గురించి అడిగితే పోలీసులు ఏం చెప్పడం లేదని మండిపడ్డారు. రవికిరణ్కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఇంటూరి సుజన ఆరోపించారు. నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ చర్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు జీఓఎం పలు కీలక నిర్ణయాలు తీసుకొనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు డిమాలిజేషన్ మ్యాన్ గా బిరుదిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ విడుదల చేశారు. కనిపించిన కట్టడాన్ని కూల్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయిందని నర్సయ్య గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని బూరా నర్సయ్య గౌడ్ ధీమాను వ్యక్తం చేశారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ మొదటి వారంలోనే చంద్రబాబు పోలవరం పర్యటన ఉన్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్పై అధికారులతో చర్చించారు. పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు
లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. ఆంధ్రేనివా, వెలిగొండ, చింతలపూడి ప్రాజెక్టులకు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయడం దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. గత బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో ధాన్యం కొనుగోలులో చేతివాటం ప్రదర్శించారన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్న సంకల్పంలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ఇక లేని విధంగా 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు తుమ్మల. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో 1,35,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు అవసరమైన భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరానికి 51,39,690 రూపాయల ధరని నిర్ణయించారు. తిరుమలలోని బుల్లితెర యాక్టర్ ప్రియాంక జైన్ ఓవర్ యాక్షన్ చేసింది. మెట్ల మార్గంలో ప్రియుడు శివకుమార్తో కలిసి ప్రాంక్ వీడియో తీసినట్లు, మెట్ల మార్గంలో చిరుత ఉంది అంటూ హడావిడి చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని రీల్స్ చేసిన ప్రియాంక చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి మెట్ల మార్గంలో పరుగులు తీశారు. ప్రియాంక జైన్ తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వాయనాడు లోక్సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రియాంక గాంధీ మంత్రి పొన్నం ప్రభాకర్ను అడిగి తెలుసుకున్నారు.